ఆస్కార్ హెల్త్ స్టాక్ లాస్ట్ వీక్ వరకు చూసుకుంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఫేవరెట్ స్టాక్. కాకపోతే లాస్ట్ 2 డేస్‌లో ఆల్మోస్ట్ 25% వరకు పడింది. సో, దీనికి రీజన్ ఏంటని తెలుసుకుందాం. ఈ ఫాల్‌కి మెయిన్ రీజన్ వచ్చేసి ఆస్కార్ హెల్త్ వన్ ఆఫ్ ద కాంపిటీటర్స్ సెంటిన్ నిన్న 2025 ఎర్నింగ్స్ ఫోర్‌కాస్ట్ అనేది విత్‌డ్రా చేసుకున్నారు. ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారు అనే దానికి వీళ్ళు చెప్తున్న రీజన్స్ వచ్చేసి యాస్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వస్తున్న మెడికేడ్ కట్స్ ఒకటి అండ్ ఆల్సో స్లో డౌన్ ఇన్ ఏసీఏ మార్కెట్ ప్లేస్ గ్రోత్. ఈ న్యూస్ వచ్చేసి ఒక రిపుల్ ఎఫెక్ట్ కింద ఆస్కార్ స్టాక్ మీద అయితే పడింది. కాకపోతే మనం మెయిన్‌గా నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే ఆస్కార్ హెల్త్ డస్ నాట్ ఆఫర్ ఎనీ మెడికేడ్ ఆర్ మెడికేర్ ప్లాన్స్. సో, మనకి యాస్ పార్ట్ ఆఫ్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఎటువంటి కట్స్ వచ్చినా గానీ వీళ్ళ బిజినెస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే పడదు. ఈ ప్రైస్‌లో ఇంతకీ స్టాక్ కొనొచ్చా లేదా అంటే ఇది ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. కాకపోతే నా ఒపీనియన్ ప్రకారం వీళ్ళకున్న స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ ఆల్సో చీప్ వాల్యుయేషన్ ప్రకారం ఐ వుడ్ సే దిస్ ఈజ్ గుడ్ ప్రైస్ టు బై. కాకపోతే షార్ట్ టర్మ్‌లో వీళ్ళకున్న రిస్క్ ఏంటి అంటే రెవెన్యూ కొంచెం స్లో డౌన్ అయినా గానీ లేకపోతే ఏసీఏ ఎక్స్టెండెడ్ సబ్సిడీస్ అనేవి ఈ ఇయర్ ఎండ్‌కి టెర్మినేట్ అయినట్టు అఫీషియల్‌గా మనకు న్యూస్ వచ్చినా గానీ ఫర్దర్‌గా స్టాక్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. మీలో ఎంతమంది ఈరోజు ఆస్కార్ స్టాక్‌ని కొన్నారో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో నేను చెప్పిన రిస్క్ కాకుండా వేరే ఏదైనా రిస్క్ మీకు అనిపిస్తే ఈ స్టాక్ గురించి కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో థట్ వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది.